కార్తీక్ దీపని పిలిచి "శౌర్యని ఎందుకు ఇక్కడికి తీసుకురాలేదు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే తను చిన్న పిల్ల కదా! మిమ్మల్ని ఇలా చూడగానే ఇంకా బాధపడుతుందని ఇక్కడికి తీసుకురాలేదు బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరేలెండి అయితే మీరు శౌర్యకి రోజు తప్పకుండా టాబ్లెట్స్ వేస్తున్నారు కదా! అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి బాబు మీరు మా అత్తయ్య రోజు అడుగుతూ ఉంటారు ఈ టాబ్లెట్స్ కోసం. నాకు తెలియకుండా మీరిద్దరూ ఏదైనా దాస్తున్నారా శౌర్య విషయం" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "అదేమీ లేదు లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "మరి ఎందుకు రోజు ఇంతలా అడుగుతున్నారు మీ ఇద్దరు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే తను చిన్నపిల్ల కదా మర్చిపోతుందో ఏమో అని మిమ్మల్ని అడుగుతున్నాము అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం రోజు రోజు నేనే వేస్తాను బాబు తనకి. తప్పకుండా వేస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "ఓహో! అలా అయితే పర్వాలేదులెండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. "శౌర్య గాజు బొమ్మ లాంటిదాయి. అందుకే తన కోసం రోజు అడగవలసి వస్తుంది. మీకు తెలియకుండా ఆ విషయాన్ని దాచిపెట్టినందుకు నన్ను నేనే తిట్టుకుంటున్నాను. తనని ఎలాగైనా సరే మీకు ఈ విషయం తెలియకుండా నేను చూసుకోవాలి" అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అలా ఆలోచించడం చూసి "ఏంటి బాబు అలా ఆలోచిస్తున్నారని" చెప్పేసి అయితే దీప అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "మీకన్నా శౌర్యయే చాలా ధైర్యవంతురాలు. తనే చాలా గట్టి మనసు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.